హలో ఆల్, ఈ వీడియోలో సాలీ మొహబ్బత్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జీ5 లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు, హిందీ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మూవీ రన్ టైం అయితే 1 hour 45 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే స్టోరీ మొత్తం కూడా ఒక స్మాల్ టౌన్ లో సెటప్ అయి ఉంటుంది. మెయిన్ లీడ్ అయిన స్మితి, అదే రాధికా ఆప్తే గారు, తన ఒక సింపుల్ అండ్ లవింగ్ హౌస్ వైఫ్ అన్నమాట. తన లైఫ్ అయితే అప్ సైడ్ డౌన్ అయిపోద్ది భయ్య. ఒక విషయం తెలిసిన తర్వాత ఆ విషయమే తన హస్బెండ్ ఒక అమ్మాయితో అఫైర్ పెట్టి ఉన్నాడని చెప్పి, దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఛానల్లో కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. 2 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మనకి 2 ఛానల్ అప్డేట్స్ కూడా ఈ ఇన్స్టాలోనే పెడతాను, వెళ్ళి ఫాలో చేసేయండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వన్ టైం వాచబుల్ వేయ డీసెంట్ వాచ్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన రాధికా ఆప్టేస్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. నాకైతే బ్రిలియంట్ అని చెప్పాలి భయ్య. ఆమె రోల్ అయితే చాలా క్వైట్ అండ్ మిస్టీరియస్ గా ఉంటుంది. హౌస్ వైఫ్ క్యారెక్టర్ కి బాగా సూట్ అయిందని చెప్పాలి. ఆ వైబ్ అదంతా కూడా, అండ్ తన విక్టిమా లేక విలనా అన్నది చివరి వరకు కూడా మంచిగా హోల్డ్ చేస్తుంది. ఆ క్యారెక్టర్ మిస్టరీ అంతా కూడా బాగా వర్కౌట్ అవుద్ది. ఇంకా సస్పెన్స్ అండ్ అట్మాస్ఫియర్ ని కూడా బాగా బిల్డ్ చేస్తారనమాట. డార్క్ అండ్ ఈరీ వైబ్ లో క్రియేట్ చేస్తారు. అదంతా కూడా టెన్షన్ కూడా మంచిగా స్లోలీ బిల్డ్ చేస్తారన్నమాట. స్లో బర్న్ డ్రామా థ్రిల్లర్ చూసే వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ వాళ్ళు రాసుకున్న ట్విస్ట్ కూడా క్లైమాక్స్ లో వచ్చేది మంచిగానే అనిపించింది భయ్య. అంటే బాగా ల్యాండ్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ యాంగిల్ కూడా కొంచెం స్టోరీని ఎంగేజ్ చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి అందరివి కూడా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ కి టైం తీసుకుంటారు. అండ్ మరి యాక్షన్ థ్రిల్లర్ టైప్ మూవీ అయితే ఇంకా ఇది డ్రామా థ్రిల్లర్, సో కొన్ని చోట్ల స్లోగా అయితే ఉంటుంది, అది కొంచెం వర్కౌట్ అవ్వదు. అండ్ బిల్డప్ కూడా ఎక్కువ టైం తీసుకున్నారు స్టోరీకి. అండ్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది భయ్య. ట్విస్ట్లు మంచిగా ఉన్నప్పటికీ కూడా వెళ్ళే సీన్స్ కానీ ప్రొసీడింగ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రిడిక్టబుల్ గా ఉంటాయి అనమాట. మీకు ముందు తెలిసిపోతుంటుంది. రెగ్యులర్ థ్రిల్లర్స్ ఎలా ఉంటాయి, ఇది కూడా అలాగే ఉంటుంది, కొత్తగా అయితే ఏముండదు. అండ్ అండర్ యూజ్డ్ క్యాస్ట్ అనే చెప్పాలి. మెయిన్ గా అనురాగ్ కశ్యప్ గారి క్యారెక్టర్ అయితే వేస్టెడ్ అని చెప్పాలి. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు, అంత ఇంపార్టెంట్ రోల్ కూడా అనిపించలేదు నాకు ఓవరాల్ గా మూవీ అయితే ఇట్ వాజ్ ఓకే, డీసెంట్ వాచ్ అనిపించింది. గివ్ ఇట్ ఏ ట్రై భయ్య. ఫ్యామిలీతో అయితే చూడొద్దు, అడల్ట్ కనెక్ట్ అయితే ఉంటుంది. ఇఫైల్ స్ట్రీమ్ అవుతుంది, ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.